బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్టీప్లెక్స్లకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. 16 సంవత్సరాలలోపు పిల్లల్ని అన్ని షోలకు అనుమతించాలని సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు చిన్నారుల అనుమతిని న్యాయస్థానం నిరాకరించింది. జనవరి 21న ఇచ్చిన తాజా ఉత్తర్వులను తాజాగా సవరించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను మార్చి 17కి వాయిదా వేసింది. తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్, స్పెషల్ షోలపై హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెలువరించింది. థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే జనవరి 21న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ మరోసారి ప్రీమియర్, బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా 16 సంవత్సరాలలోపు పిల్లలకు అన్ని షోలలో ప్రవేశానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. సినిమా థియేటర్లలో షోలు ప్రదర్శించడంలో సినిమాటోగ్రఫీ చట్టాన్ని పాటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. ఈ చట్టం ప్రకారం అర్ధరాత్రి 1:30 నుంచి ఉదయం 8:40 వరకు థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహించరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. తెలంగాణ హైకోర్టు అయితే సినిమా ఇండస్ట్రీకి అయితే ఒక ఉపశమనం కల్పించేటువంటి అంశాన్ని అయితే చెప్పినట్టుగా తెలిసింది. 16 సంవత్సరాలలోపు వయసు గల ఎవరైనా యువకులు కావచ్చు, యువకులు ఎవరైనా కూడా సినిమాకి ఏ షోలోనైనా వెళ్ళడానికి అనుమతి ఇచ్చినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? మల్టీప్లెక్స్లకు తెలంగాణ హైకోర్టు ఊట కల్పించాలని చెప్పాలి. అయితే 16 సంవత్సరాలకు పిల్లలకు అన్ని షోలకు అనుమతించాలని సవరించే ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే ఇటీవల జనవరి 21 కోర్టు తీర్పు ఇచ్చిందో దానికి సంబంధించి ఏంటంటే బెనిఫిట్ షోలకు కానీ అలాగే స్పెషల్ షోలకు చిన్నారులు 16 సంవత్సరం చిన్నారులు అనుమతించాలని కోర్టు అప్పుడు చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఏదైనా ఉత్తర్వులు సవరిస్తూ కూడా 16 సంవత్సరాల పిల్లల్ని అంటే అన్ని షోలకు అనుమతిస్తూ మరొకసారి సవరించిన దాన్ని కూడా న్యాయస్థానం ఈ రోజు అనుమతించింది. అయితే ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన పుష్పకు సంబంధించిన ఘటనలో ఏదో జరిగిందో ఆ రోజు కూడా ప్రభుత్వం ముందు ఆలోచించి ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలకు కానీ స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతించడం ఆమె చెప్పడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో కోర్టు కూడా 16 సంవత్సరాల పిల్లలకు కూడా అనుమతి ఇవ్వచ్చు కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. జనవరి 21వ తారీఖు చెప్పడం కూడా జరిగింది. అయితే అదే ఉత్తర్వులు హైకోర్టు సవరిస్తూ అయితే ఈ రోజు ఏంటంటే 16 సంవత్సరాలకు పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించడానికి కూడా హైకోర్టు చెప్పడం. దీనికి సంబంధించి మార్చి 17వ తారీఖు కూడా ఈ కేసును వాయిదా వేస్తూ కూడా హైకోర్టు ప్రకటించింది. అయితే సంపత్, మరి ఇప్పుడు ఏదైతే ఈ బెనిఫిట్ షోలు కావచ్చు, అలాగే ఏదైతే సినిమాకు టికెట్ హైకింగ్స్ కావచ్చు, మిగతా వాటి గురించి కూడా న్యాయస్థానం అయితే అలాగనే తీర్పునైతే ఉంచినట్టు కేవలం 16 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే అనుమతినిస్తూ మళ్ళీ మార్చి 17కి దీనికి సంబంధించి పూర్తి విచారణకు సంబంధించి చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగానే చెప్పింది. దీనిపైన ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ విధంగా స్పందిస్తుంది? అదే గతంలో కూడా మనకి ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి దక్షిణ ఏదైతే మనకి ఇది కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిందో ఆ రోజు కూడా బెనిఫిట్లకు సంబంధించి కూడా కొంచెం మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా అందరూ విజ్ఞప్తుల మేరకే దీనికి సవరించడం జరిగింది. అయితే ఈ చట్టం ప్రకారం ఏదైతే ఈ సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అయితే అర్ధరాత్రి నుంచి ఏదైతే 1:30 గంటల నుంచి ఉదయం 8 వరకు థియేటర్ ప్రత్యేక షోలు కానీ నిర్వహించాల్సిన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఏదైతే పుష్పకు సంబంధించి చట్టం జరిగిందో అప్పటి నుంచే ఈ షోలకు అనుమతి ఇవ్వదంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ మధ్య అంటే ఎందుకంటే ఈ మల్టీప్లెక్స్ లో నిర్మాణాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ 16 సంవత్సరాల పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించడం కోర్టుకు వచ్చే తీర్పు సవరించారు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సంపత్.